అదిగో నేను అనుకున్నట్లే గుడిలోని బొమ్మల నిర్వహణలు కూర్చుండి పురాణములకు ఉపక్రమించినారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆనందమైనదేమి? అమ్మాయి నా భర్త ఏమి చెప్పుదు ఏమో పైన భర్త వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమరింటి నుంచి పడిపోయినట్టు మేము చూసుకుని తొందర ఆ మెరుగుతుము ముందులకు మధ్య తొందర కదా అని మనస్సు సరి చేసుకొని వీధి వచ్చేసరికి ఆ పడవలు ఒకరిపోయి నీవన్నీ రెండు చిట్టి పైబడ్డ దండమన వేసి చాప మీద కొంతసేపు చతికెలబడి మరణ ప్రయాణమై విధి వచ్చింది కదా. ఏమయ్యా మరి ఒక దుశ్శకునమా ఏమి? నమ్మినా జరమలేదు. కొత్త కూడా చేత పుచ్చుకొని చక్కగా అంటే నాకు ఎక్కడే మిత్రమా. ఆయనను రెండు దుశ్శకునములు ఒక సుశకులతో సమానమన్న వాళ్ళకి నెత్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాడు. ఆయనను దుస్సకల పనులు కోరుకునే పోవునా మిత్రమా. ఏడుకలకు స్వర్గం ఆవాడు మాయమైనాడు. ఆయనను నీ నాన్నగారు పట్టణమంతా విడిచి ఏ దేవుల కాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతి తెలుగు వచ్చిపోమ్మా వంటి వాడు మా కష్టంగా ఉన్నదయ్యా. అంతటి గొంతు బద్దనట్టు అరవగా ఆ పడవాడు ఏ కళ్ళు బాతులు ఊడిపడి అన్ని వల్ల పడి వేసినాడు. ఆయన దుస్సగిన ఫలం మరలా ప్రత్యక్షమైనదయ్యా. ఎట్లయ్యా వినవలసిన విగ్రహం అయిపోయినది కదా మిత్రమా. నీవు వినవలసిన పురాణం ఏమీ మించిపోలేదు. ఇంకా నిన్నటి పతివద ధర్మఘట్టంలోనే విన్నాను. పతివద ధర్మఘట్టంలో అవి అయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే వ్యాపారం అవుతున్నాను. నీవు పురుషుడు కదా, నిస్సందేహంగా నువ్వు పాడు. మరి పతివ్రత ధర్మము ఘట్టముల పట్ల మీకంత పామరనుందులు కానీ అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. నాకు అనుకున్నట్టుగా నా భార్య ఉపదేశించిన నిత్యము ధర్మమును ఎవరు బరువు ఉపదేశించడే కదా. మిత్రమా, ఇది మాత్రము చక్కగా చెప్పింది. ఇతరులకు మందుగనుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గనుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పారంగతుడే. అమ్మాయి మీ ఆయన తెలుగు రావడం కానీ ముందు పురాణం కాదు. ఇదిగో అన్నయ్య. అధనుడు రూపసి నొప్పనివాడు వివేకి మందభావుడు రోగుండంగత రోగుండనక అంగన పతిని పాడు కామధ్వంసి మా చెల్ల ఎంత చక్కగా పాడిందో విన్నవటయ్యా. అసలు సంగీతము మా ఇంటనే పుట్టిందయ్యా. వరహాలకి ఎత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యములు తర్వాత వల్ల వేశాను కానీ పద్య భావం అంతయు అరటి పడినట్టు చెట్టు విడిది చెప్పండి మిత్రమా. భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో, భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో, రూపవంతుడు కానేమో కురూపి కానేమో, ఆరోగ్యవంతుడు కానేమో అనారోగ్యవంతుడు కానేమో, భార్య అతనిని భక్తితో సేవింపవలేనని ఆ పద్యం యొక్క భావమైంది. మహానుభావుడు కవి బ్రహ్మ ఏ పద్యం రాసినాడు మిత్రమా. అతను ఇప్పుడు బ్రతకవలతో హరితీసి పట్టణ పంచదార నోడు కోరుకోబోతున్నట్టయ్యా. ఈ పద్యం వినిపించింది మా ఇంటి దూరం మరీ లేవదు మిత్రమా. మా ఇంటి అతను వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము. అంటే కాసుడు పేరు
వాని పేర్లు నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని గులాబీ బొమ్మలు అమ్మున్న గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతున్నాడు ఆ మాటలు తిరుపులు ముప్పిరుపులు విసవిసలు రొసరసులు సామాన్య మండుతాను ఆ పైన నా కన్నులు గుట్ట కన్నులు ఉంటాయి నా ముక్కపు రొమ్ము కట్ట చెప్పిన దగ్గరికి వచ్చినప్పుడు ముఖంపడ మాట్లాడి తుమ్మాలు అమ్మాయి అసలు నా రూపం చూసి పిండినాడే అసహ్యపడిందట ఏమిటి పల్లకిలు తలవంచుకుని కూర్చుని దొరికేనట భర్త యొక్క కురుపేను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తెల చదువుకొని చేరవలసిన పోషించుతుందా దానికి అన్నయ్య గారు మా వదిన గారు కూడా చక్కగా చదువుకునే వారే కదా అదేనమ్మా వచ్చిన చిక్కంత అతనికే దానికి ఇంకా చెప్పాడు ఆయన ఇప్పుడు ఆడగులు కారమ్మాయి మర్యాదలు మాసిపోయి పట్టుబాట్లు కాలి పని బాటలు పళ్ళ కలిసి ఎప్పుడు సిగ్గులు ఏట కలిసి పనికి వాళ్ళ వేషాలు పట్టుకు రథానికి రాధాకాలు సేవలు సిద్ధాంతాలు మిత్రమా కొంతకాలం యుద్ధంలో గడిచించో మన మగవారిని కూడా మన్నే కదయ్యా అయ్యా ఇదిగో వస్తున్నాడు ఎందుకు మామగారు స్వయంగా వచ్చి తెచ్చినారు ఏం దొరక మన పొలము భర్త కలపడదు ఇదంతా ఇదే సగనమేనమ్మా చెప్పనమ్మో నేరుగా పురాణం వేసి నాకు ప్రయాణం సిద్ధం చేయి నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానంకు వెళ్ళవలసింది అయ్యే దేవుడా పొద్దు వారం లేదు భోజనాశకు తెలియలేదు అప్పుడేమో తొందరపడి ఆశయ్యా మరేమీ లేదు మిత్రమా నేటి నుండి తండ్రి గారు వ్యాపారం అంతయు ప్రత్యేకముగా నా పైన నుంచి తాను విశ్రాంతిగా ఇక్కడ నిశ్చయించుకున్నారు ఏదో వచ్చి ఉన్నదట శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు అయ్యో అలాగైనా మీకు కార్యభారం అధికమయ్యి శిరోభారం కలిగేమో నాకున్నదే సందేహం కలదురా కానీ ఏం చేయను తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తల యొక్క తలుచుకున్నాను ప్రాయము వచ్చిన గృహభారము పునరాచి తండ్రిగా హాయిగా కూరుచుండుటకు అనుపైన విరామము చేపురమోగేయుమా
ప్రతి యువకుడు తండ్రి గారికి సేవలు సేవలు ఇవి కదా. నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించిన ఆయన పొడవులను పాల్గొట్టి ప్రతి నెల పొడవు కాల్ చేసుకున్న వస్తాను గారిచ్చినాను. కొల్లాయికి వచ్చి రచించి ప్రతి నెల పొలుకున్న వస్తు కూడా తప్పించినాను. మూడవది కట్టి ప్రతి దినము వచ్చిపో వాటితో ముహూర్తములు పెట్టి బాధ కూడా తప్పించినానయ్యా. మిత్రమా అయినదా శుభమాంటూ కార్యస్థానములు కూర్చుంటే వేల వెలందిని మరి దుర్విట్లు తనదు ధర్మపత్ని రోజు విధమునాని అశుభం పరుగుతా ఎన్ని కార్యములు మీద పడిన మన పురాణ పోస్టుకెన్నడూ భంగము రానేను. మలినంగు మేన దేశం